హలో ఫ్రెండ్స్, హాయ్. ఇప్పుడైతే మనము హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్తున్నాము. సో నాతో పాటు సుభాన్ అయితే పికప్ వస్తాడు. తర్వాత ఇంకో పర్సన్ అయితే మనకు ఎంటర్ అవుతారు మన డ్రైవరు. హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను మీ నాగేష్ని. మేము హైదరాబాద్ నుంచి కోల్కతా అయితే వెళ్తున్నాము. మా ప్రయాణం వెళ్ళడానికి 1550 కిలోమీటర్లు. వెళ్ళే దారిలో అయితే మేము డీజిల్ అయితే పోయించుకున్నాము. 4200 రూపాయలు పట్టింది మాకు. అయితే అప్పటికి ఫుల్ అయిపోయింది అనమాట డీజిల్. కొంచెం ముందుకు వచ్చినాక నాకు చాలా అయితే ఆకలి అయింది. కొంచెం పేషెంట్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇంకా ఆపేంత టైం లేదు కాబట్టి గబగబా తీసుకొని నేను దాంట్లో తినడం జరిగింది. అప్పుడే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనిపిస్తే కొంచెం నేను కూల్ డ్రింక్ అయితే తీసుకున్నా. కొంచెం ముందుకు వచ్చినాకైతే టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. మన పెద్దమ్మర్పేట దాటినాక ఈ వే అయితే ఇప్పుడు మన టోల్ రోడ్ అయితే వస్తున్నది. 6 వే లైన్ అయితే వేస్తున్నారు అన్నమాట. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఇక్కడ మొత్తము సంక్రాంతి సంబరాలు ఉన్నాయి కదా, వేడుకలు ఉన్నందుకు మొత్తము ఆంధ్రాకి అయితే అందరూ వెళ్తున్నారు. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు ఈ రూట్లో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. మన కొత్త డ్రైవర్ ఇతను హరీశ్వర్ రెడ్డి మన దగ్గరికి అయితే వచ్చినాడు. చాలా మంచి వ్యక్తి. మీ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే వాళ్ళైతే ఆంధ్ర అయితే వెళ్తున్నారు. హలో అండి, నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. మేము ఉదయం అయితే 7:30 గంటలకు మాకు కాల్ అయితే వచ్చింది. ఇట్లా బేబీని షిఫ్ట్ చేయాలి, 45 డేస్ అయితే ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉందనేసి కాల్ వచ్చింది. సో మేము చెప్పిన లొకేషన్కి అయితే వెళ్ళినాము. అక్కడైతే వాళ్ళు చాలాసేపు అయితే మమ్మల్ని వెయిట్ చేయించారు 12 వరకు. అక్కడ అటెండర్స్ని అడగడం జరిగిందన్నమాట. సార్, ఇప్పుడు మనము పేషెంట్కి అయితే టెక్నీషియన్ అయితే కంపల్సరీ కావాలి, మరి మనమైతే టెక్నీషియన్ లేకుండా ముందుకైతే వెళ్ళలేము, చాలా రిస్క్ అవుతుందని చెప్పినమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, డాక్టర్ అయితే మాకైతే ఏం అవసరం లేదని చెప్పినారు అని చెప్తే, లేదు మనం డాక్టర్ని అయితే కలుద్దామనేసి మేము లోపలికైతే వెళ్ళినాము. లోపల పెద్ద డాక్టర్ని అయితే అడిగినాం అనమాట. నేను చెప్పింది వాళ్ళకి ఏంటంటే, లోకల్లో అయితే అవసరం లేదండి, లాంగ్ తీసుకెళ్తే మాత్రం డెఫినెట్లీ కావాలి, అలా లేనిదైతే మేము కేసుని అయితే బయటికి పంపించమని చెప్పినారు. సో మొత్తం అయితే వాళ్ళని ఒప్పించి మేమైతే అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళినాం అనమాట. లేదంటే రిస్క్ అవుతుంది కదా చాలా. అలా అయిన తర్వాత వాళ్ళకైతే టెక్నీషియన్కి అమౌంట్ ఎక్కువ లేకపోతే కమెంట్ చేయండి. సో అట్లా మనకు ప్రాబ్లం అయితే రావద్దనేసి నేను వాళ్ళ ముందుగా అయితే అన్నీ చెప్పేసినాను. దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ పెట్టుకున్నాము. సో మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, దాంతోపాటు వాళ్ళ దగ్గర కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో అది కూడా వాళ్ళు తీసుకొని అన్నీ పెట్టుకొని మేము వెహికల్లో 2 సిలిండర్స్ ఉన్నాయి, ఫుల్ సిలిండర్స్. దాదాపు ఆ 2 సిలిండర్స్ 2500 కిలోమీటర్స్ నుంచి 1500 వరకు అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా బేబీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం ట్రాఫిక్ జామే. మన సంక్రాంతి పండుగ ఉంది కదా, దానివల్ల అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. మనకి వచ్చి మొత్తం విజయవాడ వరకు, రాజమండ్రి వరకు. ఇప్పుడైతే మనం ఉండవల్లి దగ్గర ఉన్నాము. మొత్తము పోలీస్ బందోబస్తు అవుతుంది, చెకింగ్ అవుతుంది మొత్తం సిటీ మొత్తము. ఇప్పుడే నేను వెనకాల టెక్నీషియన్తో మాట్లాడాను. భయ్యా, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, మరి ఏమైనా సీరియస్ అయితే మనం అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామనేసి ఆ విషయం గురించి మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సూర్యాపేటలో ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు ఉన్నారు. పండగ ఉంది కదా, దానివల్ల మొత్తం బందోబస్తు అయితే ఇక్కడ ఉన్నారు. మన శేఖరన్ అయితే హరిభాయ్ అయితే నడుపుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సూర్యాపేటలో అయితే ఉన్నాము. డీజిల్ అయితే మనము ఆటోనగర్ దాటిన తర్వాత అయితే మనం అక్కడ పోయించాము, ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. ఈ డీజిల్ వచ్చేసి మనకు అనకాపల్లి వరకు అయితే వస్తుంది. బేబీని అయితే ఒకసారి మనము ఆక్సిజన్ అయితే పెట్టినాం కదా, విజయవాడ అయితే వెళ్ళినాక అక్కడ ఇంకా ఎంత ఉందో చూడాలన్నమాట. చెక్ చేసుకుంటే కొంచెం మనకు రిలాక్స్ అవుతుంది. ఒకవేళ సిలిండర్ అయితే అయిపోతే మనం ఇంకోటి తీసి మనమైతే బిగించుదాము. ఇప్పుడే మేము ఆక్సిజన్ అయితే చెక్ చేసినాము, 100 ఉంది అందులో. అదేమవుతుందంటే, చెక్ చేయడానికి కారణం ఏంటంటే అది లీక్ అయిపోతుంది అన్నమాట, ప్రెజర్ ఎక్కువైపోయి ఆ ప్రెజర్కి. అందుకోసమే అదే విషయం అక్కడ చెప్తున్నాను నేను. అయితే కొన్ని ప్లేసెస్లో అయితే ఆల్రెడీ నాటేసేసినారు, వరుస వేసేసినారు. కొన్ని సైడ్లో అయితే నాటేస్తున్నారు, కొన్ని సైడ్లో అయితే
చిల్లకల్లు ప్లాజా అన్నమాట. ఇది టోల్ గేట్. మనం ఎప్పుడైతే మనము ఆంధ్రాలోకి ఎంటర్ అయినాక ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాక మనకైతే ఇది టోల్ ప్లాజా అయితే వచ్చింది. చాలా పెద్ద కొండలు ఇవి. మనకు ఇంత తోమినా ఇంకా అయిపోతలేదు అన్నమాట. వాళ్ళు లోపల బాంబులు పెట్టి కాలుస్తారు అన్నమాట, గ్రానైట్స్ అవి పెట్టి. సో మనం ముందు చూస్తే హనుమంతుడి విగ్రహం, చాలా పెద్ద విగ్రహము కనిపిస్తుంది కదా మీకు. జూమ్ చేస్తాం. ఇదేనా హోటల్? ఫ్రెండ్స్, ఇక్కడైతే అటెండర్ అయితే తినడానికి అయితే ఆపమని చెప్పినాడు. ఈ ప్లేస్లో అయితే బేబీ కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది ఇప్పటికైతే. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అన్నం తినేసాం ఇక్కడ. నేనైతే బయలుదేరాము ఇక్కడికి. మన వెహికల్ ఆక్సిజన్ ఎంత ఉంది చూడము. ఎంత ఉంది భయ్యా? 100 ఉందా? ఈ అమ్మ ఇదేంది భయ్యా, ఎప్పుడు చూస్తే 100 ఉంటుంది. ఇప్పుడే మనం ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఫుడ్ అయితే తిన్నాము. ఏం చేస్తున్నాం మమ్మీ? అంత చిన్న పాపకు హార్ట్ హోల్ పడ్డదంటే మన ముందు అయితే పెద్ద యాక్సిడెంట్ అయింది. స్కోడా కార్ అయితే ఇక్కడ మన ఇబ్రాహీంపట్నం దగ్గర. అక్కడ ఎట్లా వెళ్ళిపోయింది కూడా అర్థమైతే లేదు. మొత్తం క్రెయిన్ ఇవన్నీ అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం విజయవాడ అయితే ఎంటర్ అవుతున్నాము. కొంచెం ముందుకు వెళ్ళినాకైతే మనకు ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కినాక మనకు అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళినాకైతే మనము బ్రిడ్జ్ ఎక్కి దిగుతాం కదా. కొంచెం ముందుకు వెళ్ళినాకైతే బస్ స్టాప్ అయితే వస్తుంది. ఆ బస్ స్టాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ తీసుకున్నాక అక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ ఇంకా కలకత్తా వరకు అయితే ఇంకెక్కడ టర్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన వీడియోస్ ఫాలో అయితే మీకైతే ఈజీగా అర్థమవుతుంది. ఎవరు కూడా ఇంకా వేరే వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం విజయవాడ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో మనకు అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. చాలా పెద్దగా ఉంటుందండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అమ్మవారి ముక్కుపుడుగా మునిగిపోట్లయితే లోకం మొత్తం మునిగిపోతుందని అంటుంటారు. ఎప్పటి నుంచో పురాణాల నుంచి అయితే మనం వింటుంటాము. ఇక్కడ ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, సైడ్ ఇవ్వాలా, సైడ్ ఇవ్వాలా. 10 రూపీస్, 1 రూపీ షాంపూ 10 రూపీస్ క్లినిక్ ప్లస్. అట్లే స్పీడ్ తింటావా? తింటావా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఛాయ్ తాగడానికి అయితే ఇక్కడ ఆపినాము. ఎందుకంటే మనకు అద్దం అయితే ఏం కనిపించట్లేదు మిర్రర్. అట్లాగే మనం మిర్రర్ కూడా చూసుకుందాం అనేసి ఇక్కడ ఆపినాను. ఒక ఛాయ్కి అయితే ఆమె 10 రూపాయలు అయితే తీసుకున్నది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ మనం బండి అయితే తుడుదామని ఇక్కడ షాంపూ పెడుతున్నాను. ఫస్ట్ అయితే కొంచెం జగ్గుతో వాటర్ పోసుకొని మనము క్లాత్లో అయితే షాంపూ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక జస్ట్ ఇట్లా రబ్ చేయాలన్నమాట ఒక 2-3 మినిట్స్. చేసినాక మళ్ళీ వాటర్ పోసే అవసరం అయితే ఏమి ఉండదు మనకు. చూడండి మీరు. జగ్గుతో వాటర్ పోసి తర్వాత బట్ట మీద నైట్ నేను కూడా నడిపి ఒకసారి చూస్తే మిర్రర్స్ ఉంటాయి కదా, నైట్ టైంలో అడగొద్దు. ఆల్రెడీ పొద్దున్న డస్ట్ పడుతుంది కదా, అట్లే ఉంచాలా. ఇక చూసినాం అనుకో మొత్తము రిఫ్లెక్ట్ అనేది మన కంట మీద పడుతుంది అనమాట. ఎవరు కూడా మీరు ఇదైతే సైడ్ మిర్రర్స్ అయితే చూడకండి. నైట్ పూట ఉన్నదాన్ని ఉండని అని డస్ట్ అట్లే చేయగలం. ఇప్పుడైతే మనం సీతంపేట దగ్గరలో ఉన్నాము. నేను అన్న దగ్గరికి అయితే డ్రైవింగ్ తీసుకొని అయితే డ్రైవ్ చేస్తున్నా. చలి అయితే స్టార్ట్ అయింది ఫుల్ అక్కడైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అన్నవరం దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు పంజాబీ దాబా దగ్గర అయితే ఆపిన వెహికల్ అయితే టెక్నీషియన్. బ్రో ఎట్లుంది బ్రో కండిషన్ బేబీది? బేబీ కండిషన్ స్టేబుల్ ఉంది. ఓకే, ఏం ప్రాబ్లం ఉంది పేషెంట్కి? హార్ట్ ప్రాబ్లం అని షిఫ్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి కలకత్తాకి వెళ్తున్నాము. 3 mm ఉంది. ఏంటిది 3 mm? హార్ట్ హోల్ 3 mm ఉంది హార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము చికెన్ కర్రీ విత్ చపాతీ అయితే చెప్పినాము. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వైజాగ్ అలాగే అనకాపల్లి రూట్లో అయితే ఉన్నాము. మనము లెఫ్ట్ తీసుకుంటేనేమో వైజాగ్ రూట్లో వెళ్తాము. కొంచెం టర్న్ తీసుకుంటే మాత్రం అక్కడ నుంచి అనకాపల్లి అయితే వెళ్తాము. కాకపోతే ఏంటంటే మనకు అనకాపల్లిలో కొంచెము మధ్యలో రిపేరింగ్ వర్క్స్ అవుతున్నాయి కదా, బైపాస్ సంబంధించినవి.
నైట్ టైంలో అయితే సిటీలో అయితే అంత ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు వైజాగ్లో. అందుకని మనమైతే వైజాగ్ రూట్ అయితే ఎంచుకున్నాము. ఇప్పుడైతే టైము 12-15 నిమిషాలు అయితే టైం అవుతుంది. అలాగైతే మేమైతే ముందుకు వెళ్తున్నాము. మన భయ్య అయితే పడుకున్నాడు డ్రైవరు, నేనైతే కంటిన్యూ డ్రైవింగ్ అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి భువనేశ్వర్ అయితే మనకు 443 కిలోమీటర్స్ అవుతుంది. కోల్కతా 893 కిలోమీటర్స్ అవుతుంది. అలాగే వైజాగ్ అయితే 25 కిలోమీటర్ల దూరంలో అయితే మనం ఉన్నాము. మనకైతే కొంచెం ముందుకు వెళ్ళినాకైతే మొత్తం ఫాగ్ లాగా అయితే కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇప్పుడైతే దాటేసినాము మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి. రైట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. కొంచెం ముందు ఏమి బాధ భయ్యా, ఏమి బాధ. ఏం కావాలి? వైజాగ్ ఘాట్ సెక్షన్ ఎక్కుతుంటే ఏమైందంటే చిన్న ఘాట్ అనమాట. మన బండి టైర్ అయితే పంక్చర్ అయితే కరెక్ట్ ఇట్లా ఎక్కే టైంలో ఇంత హైట్లో అయ్యింది. ఎవరైనా మార్చేసుకున్నాము. టైర్ అయితే ముందు పెట్టిన మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. దాని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అన్న చెప్పిండన్నమాట. అప్పటికి నేను నిద్ర వచ్చినట్టు అవుతుంది. 10 మినిట్స్ ముందు అన్న లేపిన కుసబెట్టినాక ఏమైందంటే కొంచెం ముందుకు రాగానే 15 కిలోమీటర్ రాగానే ఒక జింక అయితే నాకు దుప్పి అంటాం కదా, జింక, అది రోడ్డు పైన అన్న 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 నాకు ఇట్లా దుప్పి కనిపిస్తుంది అన్న, జింక కొమ్ములు ఉంటాయి కదా అని చెప్పిన. అయితే పోనీ అబ్బా అని చెప్పాను. మనకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లా మనకి ఏదైనా సంకేతం చెప్తుంది అనమాట. నేను నమ్ముతాను అది. సో నా అభిప్రాయం అది. మీరు టైంలో అస్సలు పట్టించుకోవద్దని చెప్తున్నా. మేమైతే ఇద్దరం ఉన్నాం కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ కదా ఇద్దరము. బట్ 5 to 10 మినిట్స్ టైర్ మార్చేసినాం అనమాట. లక్కీలా ఆ టైర్ ఇప్పుడు మనము పంక్చర్ అయిన టైర్ మళ్ళీ ఇమీడియట్గా దాన్ని పంక్చర్ చేయించుకున్నాం. మన బండిలో డీజిల్ కూడా మొత్తం అయిపోయింది, రెడ్డిగా వచ్చేసింది అనమాట. నేను ఇందాక ఆడ అన్న చెప్పినప్పుడు ఆడ డీజిల్కి ఆపిన అయిపోయి ఉంటుంది. సరే ఏదైనా మన మంచికి ఇంకా ఏదైనా ఇన్సిడెంట్ జరిగేదేమో. సో నైట్ టైం కదా, నిద్ర టైం కదా, ఎంత పెద్ద సీనియర్ అయినా ఎంత పెద్ద టాప్ డ్రైవర్ అయినా కానీ అదంతే. నైట్ టైము నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇక్కడ టైర్ పంక్చర్ అయింది, కనిపిస్తుంది ఇక్కడ. లైట్ ఫ్రెండ్స్, డీజిల్ దగ్గర అయితే గొడవ అవుతుంది. అక్కడ నేను ముందు పెడతా అనేసి పాపం అక్కడ తను ఒకడే ఉన్నాడు పెట్రోల్ పంప్లో. సంక్రాంతి పండుగ కదా, అందరు వెళ్ళిపోయారంట. చాలా పెద్ద పెట్రోల్ పంప్ ఇది. చాలా వెహికల్స్ వస్తున్నాయి, హెవీ వెహికల్స్ అయితే. ఫ్రెండ్స్, నైట్ పోయించుకున్న ప్లేస్ అయితే మనం డీజిల్ అయితే పెద్దిపాలెం అన్నమాట, ఆనందపురం దగ్గర వైజాగ్లో. ఇది దాటినాక అయితే మనకు కొంచెం ముందుకు వచ్చే వరకు అయితే డీజిల్ బంక్స్ అయితే లేవు. మీరైతే ఎక్కడనే పోయించుకుంటే బెటరు. చాలా ఇబ్బంది అయింది, డీజిల్ అయితే తక్కువ ఉండిరా నైట్ అయితే మాకు. అలాగే నేను నైట్ మాకు బండి పంక్చర్ అయింది. ఇక్కడ మొల అయితే గుచ్చుకుంది పంక్చర్ అయిన ప్లేస్లో. అయితే నైట్ మేము 5-6 ప్లేస్లో అడిగినాము షాప్ వాళ్ళని పంక్చర్ చేయబోయా అంటే ఎవరు కూడా నైట్ టైంలో ఇవ్వట్లేరు చలికి. ఇక్కడైతే బ్రదర్ని లేపి భయ్య గాలి కొట్టాలి అని చెప్పిన. కొట్టినాక లేచినాక ఆ విధంగా చెప్పిన భయ్య పంక్చర్ ఏం చేయాలంటే అప్పుడు ఓకే అని చేసినాడు అనమాట. పక్కన చాయ్ బండి అంకుల్ అయితే చెప్పిండనమాట, భయ్య మీరు ఎట్లా లేపినారు గ్రేట్, అసలు అబ్బాయి లేవాడు, అందరూ వెళ్ళిపో. ఇదే మొల కూర్చుకుందనమాట టైర్కి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొంచెం ముందుకు వచ్చాము పలాస దాటేసి. అయితే ఇక్కడ ఫుల్గా చలి ఉంది, అట్లనే మొత్తము మంచుతో కూడుకున్న ఫాగ్ అయితే ఉంది. ముందు ఉన్న వెహికల్ కూడా మాకైతే ఏం కనిపించట్లేదు. మేము మొత్తం 4 ఇండికేటర్స్ వేసుకొని మెల్లగా పోతున్నాము. మా ముందు వెహికల్స్ కూడాను, అలాగే వెనకాల వెహికల్స్ కూడా అలానే వస్తున్నాయి. అక్కడ బేబీకి అయితే ఫీడింగ్ ఇస్తున్నారు, ప్రతి 2 అవర్స్కి అయితే ఫీడింగ్ ఇవ్వాలి కదా, చూసుకుంటున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెహికల్ అయితే యాక్సిడెంట్ అయింది, ఖరాబ్ అయింది అనుకుంటా. సో కొంచెం ముందు ఇప్పుడు మార్నింగ్ అయితే 8:30 అవుతుంది. పన్యాపూర్ చౌక్లో మనం టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఆగినాము. నేనైతే 2 బోండాలు 2 వడాలు 1 ఇడ్లీ అయితే వేసుకున్నా. చాలా బాగుంది టేస్ట్ అయితే, పర్వాలేదు. కొంచెం ముందుకు వచ్చినాకైతే మనము భువనేశ్వర్ అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి అయితే మనకు 444 కిలోమీటర్స్ అయితే ఉంది కలకత్తా. అదే మనం అటెండర్స్ని దింపాల్సిన ప్లేస్ అయితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే యాక్సిడెంట్ అయింది లారీకి. ఇక్కడ నుంచి అయితే మనకు వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కలకత్తా కదా, ఇంకా 16 కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే.
ఈ ప్లేస్లో అయితే కలకత్తా ఇప్పుడు 9 కిలోమీటర్ అయితే మనం ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నది. దాదాపు మేము 2.5 అవర్స్ నుంచి ఈ ట్రాఫిక్లోనే మెల్లగా వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిన్హురా అనే విలేజ్లో ఉన్నాము. దానికి స్టేషన్ అయితే దాటేసి ఇది చిన్సూరా అనే ప్లేస్లో అయితే మనం ఉన్నాము. ఇప్పుడైతే వీళ్ళని దింపేసి మనం రిటర్న్ అయితే అయిపోతాము. మొత్తం ఆక్సిజన్ సెటప్ అవన్నీ చెక్ చేసుకొని ఇంట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ చేస్తాం మనం అయితే. ఇక్కడైతే మేము మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం, బేబీకి ఎంత పల్స్ ఉంది, హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది అని చెక్ చేసిన అయితే మేము ఆక్సిజన్ అయితే లెవెల్స్ వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళ ఇల్లు చూపించే ప్రయత్నం అయితే చేస్తే చాలా పెద్ద ప్లేస్ ఇది వీళ్ళదైతే. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ మొత్తం వీలే అన్నమాట. చాలా రిచ్ అనమాట. వీళ్ళు రాజరకాలం లాంటి ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద బస్తాదనం అనుకుంటా ఏరియాలో అయితే, పెద్ద మనిషి అనుకుంటా అయినా చాలా పెద్దగా ఉంది వీళ్ళ ఇల్లు అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.